హలో అందరికీ నమస్తే అండి. కుకింగ్ అయిపోగానే ఇవాళ శుక్రవారం కదా, అమ్మవారికి పొంగల్ చేశాను. పొంగల్ కూడా అయిపోతుంది. ఇది ఇవాళ డైరెక్ట్గా వండాను పొంగలి. చాలా టైం పట్టింది, అందుకని ఎక్కువగా కుక్కర్లో పెడుతూ ఉంటాను. ఇంకా ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకా బెల్లం వేసి దింపేయటమే. ఆవు నెయ్యి కూడా వేసుకుంటే మంచిది. బెల్లం వేసేసి బాగా కలుపుకుంటే కరిగిపోతుంది కదా, అప్పుడు ఆవు నెయ్యి వేసి దింపుకోవడమే. తులసమ్మ దగ్గర దీపానికి కూడా 5 ఒత్తులేసి రెడీ చేసుకున్నాను దీపం వెలిగించడానికి. శుక్రవారం పూట అమ్మవారికి నేను 5 ఒత్తులతో దీపం పెడతాను దేవుడి మందిరంలో, అలాగే తులసమ్మ దగ్గర. ఇవాళ ఆగ్నేయ దీపం కుదరలేదు. ఆవు నెయ్యి కూడా వేసేసి పొంగలి దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను. దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసేసుకుని 5 ఒత్తులతో దీపారాధన కుంది కూడా రెడీ చేసేసుకున్నాను. అలాగే ఇక్కడ ఈ దీపారాధన కుంది కింద నేను ప్రతిరోజు స్వస్తిక్ ముగ్గు వేస్తాను, మంచిది. ఇలా వాళ్ళ కుబేర ముగ్గు వేసుకున్నాను, శుక్రవారం కదా అని. ఇంకా గణపతికి ఒక ముగ్గు వేసి పద్మ ముగ్గు, గణపతి విగ్రహం కూడా పెట్టేశాను. ప్రతిరోజు బియ్యం పిండితో వేయటం కుదరదు కదా, అందుకని నేను నావుతో వేస్తాను. కానీ శుక్రవారాలు ఇలా పండగలప్పుడు మటుకు బియ్యం పిండితో ముగ్గు వేస్తాను. ఇంకా కలసం వాటరు, అలాగే పసుపు కుంకుమని రెడీ చేసుకున్నాను. ఇంకా దేవుడికి పువ్వులు అది పెట్టేసి ఇంకా పూజ చేసుకోవడమే. తులసమ్మ దగ్గర దీపం కూడా వెలిగించేసి ఇంకా నైవేద్యం పెట్టి ధూపము, దీపము, నైవేద్యం, పుష్పాలతో అలంకారం చేశాను. ఇది కార్తీక మాసంలో చక్కగా ఉందండి తులసి మొక్క. తర్వాత మా అపార్ట్మెంట్లో కింద మున్సిపాలిటీ వాళ్ళు వేసిన చెట్టు బాగా పెరిగిపోయి వెనకాల బయట సైడు దాంట్లో పురుగులు వచ్చేసి ఆ పురుగులన్నీ ఈ మొక్కకి పడుతున్నాయండి. చాలా బాధగా ఉంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. కానీ వేపమందు కూడా కొడుతూనే ఉన్నాను. కొట్టినా మళ్ళీ అక్కడి నుంచి ఆ పురుగులన్నీ అట్లనే వస్తున్నాయి. ఆ చెట్టు తీసేస్తే కానీ ఈ ప్రాబ్లం తగ్గదనుకుంటా. కానీ తులసి మొక్క ఇలా అయిపోతుంటే చాలా బాధగా అనిపిస్తోంది. ఎంత గుబురుగా ఉండిందో కార్తీక మాసంలో, మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి. అంతకీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నాను. మనకేదన్నా చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటే దానికి మనం ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచిది, శ్రద్ధగా చదువుకుంటే. ఇవాళ నేను ఆదిత్య హృదయం ప్రతిరోజు చదువుతున్నాను, ఇవాళ కూడా చదివేసుకున్నాను. ఇంకా పూజ చేసుకోవాలి. దీపం పెట్టేసి దీపానికి కుంకుమ, పసుపు, గంధం, అక్షింతలు వేసేసి దేవుళ్ళందరికీ పూలతో అలంకారం చేసేసి, అలాగే విఘ్నేశ్వరి పూజతో ఇంకా పూజ స్టార్ట్ చేస్తాను. ముందుగా సంకల్పం చెప్పుకుని ముందు విఘ్నేశ్వరి పూజ చేసి తర్వాత అమ్మవారి పూజ చేసుకుంటాను. ఇంతేనండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. సూక్త విధానంతో అమ్మవారికి మంచిగా మనశ్శాంతిగా పూజ చేసుకున్నానండి. ఇంతేనండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ అండి. గులాబీలతో అమ్మవారికి అధాంగ పూజ కూడా చేసుకున్నాను.